నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీమతి కేజీవీ సరిత పర్యవేక్షణలో సెంట్రల్ డివిజన్ ఏసీపీ డి దామోదరరావు ఆధ్వర్యంలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ రావు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాబడిన సమాచారం మేరకు మాచవరం ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 2 ఎలక్ట్రికల్ బైకులపై 3 వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు వారిని గమనించి ఎలక్ట్రికల్ బైకుల్ని వెనుకకు తిప్పుకొని పారిపోవటాన్ని ప్రయత్నిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే 22 ఎలక్ట్రికల్ బైకుల్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది. మాచవరం పోలీసు మాచవరం సిఐ గారు మాచవరం ఎస్ఐ శ్రీనివాస్ మాచవరం పోలీస్ సిబ్బంది నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, చక్రం శక్తి దుర్గాప్రసాద్, ఈ 3 ఎలక్ట్రికల్ బైకుల మీద మన ఏసీ హాస్పిటల్ నుంచి వెళ్తా ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్ చెకింగ్ లో వెళ్తా ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పిషియస్ కొద్ది చేస్తే వాళ్ళ ఆపద పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాం ఏంటనేది వాళ్ళు వేరేగా అతను భాషా అతను ఏలూరు మీటింగ్ చేసేది మన ప్రతి క్లాస్ చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అతను కూడా ఏలూరు నుండి ఈ హుస్సేన్ అండ్ భాషా అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పుడు. ఈ భాష ఈ హుస్సేన్ అనే బాబు డ్రైవర్ చేస్తున్నాను, వేరే వాళ్ళ ఆటో తీసుకొని ఈ భాష అనే అతను 10th క్లాస్ చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానికల్ నేర్చుకుని దేవారంలో ఒక షాప్ అద్దె తీసుకుని ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ చెరసాలకి వాటి సరిపోయి డబ్బులు రాకుండా పెట్టి ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంది. అదేవిధంగా చక్రం శక్తి దుర్గాప్రసాద్ అని చెప్పి అన్ని కూడా ప్రీవియస్ గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అన్ని కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూమ్ లో పనిచేశాడు. తర్వాత అది ఏం చేశాడంటే ఈ భీమనం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ వచ్చేటప్పుడు సరిపోవడం వల్ల ఈ యొక్క రాజా, చక్రం శక్తి దుర్గాప్రసాద్, ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ హుస్సేన్ యూసఫ్ ఇదంతా కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైకులు దొంగిలించిన వాళ్ళు పెట్టారు. కొన్ని బైకులు ఈ యొక్క యూసఫ్, ఈ భాష ఇద్దరు కలిసి భాష ఏలూరు మన భీమవరం నుంచి రావటం, ఈ బండి మీద ఈ యొక్క యూసఫ్ ఆటోలో వెళ్ళటం, ఇద్దరు కలిసి వెళ్ళేసి ఎలక్ట్రికల్ సందులో ఏదో కాలనీలోకి వెళ్తాం. అలా బైక్ ఎలక్ట్రికల్ బైక్ కనిపించినట్టే లండన్ లో జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొని ఆయన జర్నీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అభిమానం, ఆయనతో పనిచేయాలని ఎందుకు అనిపించింది అనే విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు. జై రోషన్ కుమార్ గారు, జై రోషన్ కుమార్ గారు. కూడా ఒక పర్పస్ ఉంటుంది. సో మేబీ నాకున్న ఈ ప్యాషన్ పర్పస్ ఆల్రెడీ డిజైన్ చేసింది అనుకుంటున్నాను. సో నేను యుఎస్ లో వర్క్ చేస్తున్నప్పుడు రైట్ నాకు ఈ పాలిటిక్స్ మీద ఆలోచన వచ్చే ముందు కూడా నాకు వచ్చిన పేరుని కొంత పర్సంటేజ్ నేను కాన్స్టిట్యుయెన్సీ ఈ చారిటీ వర్క్ ఇచ్చేవాళ్ళని.
సో ఒకసారి నేను బిజినెస్ ట్రావెల్ తిరుగుతూ ఉండేవాడిని ఇండియాకి, వేరే కంట్రీస్ కి. ఒకసారి చింతపూర్ కాన్స్టిట్యున్సీకి అంటే ఏళ్ళు వచ్చినప్పుడు అక్కడ నేను ఆలోచించాను. సో ఫ్యామిలీలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సెటిల్ వాళ్ళు ఉన్నారు. సో నేను ఒక్కడినే చేస్తే మరి కొంచెం అవుతుంది. సో వై డు నాట్ ఇంక్లూడ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి నేను ఏళ్ళలో ఒక మీటింగ్ కాల్ అవుట్ చేస్తే వచ్చారు. సో అయితే మీ పేరు నుంచి మీరు కొంత ఇవ్వండి, నేను యూస్లో ఉన్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పి అట్లాగా ఒక ఐడియా తోటి ఎన్జిఓ స్టార్ట్ చేశాను. సో దాని పేరు మిషన్ హోప్. సో దీంట్లో 10% నా పే చెక్ నుంచి వెళ్తుంది, 10% మా వైఫ్ పే చెక్ వెళ్తుంది. సో అట్లాగా నేను మిషన్ హోప్ 10 years నుంచి కంటిన్యూస్ గా రన్ చేస్తూ వచ్చాను. సో నేను స్టాంచ్ లాయల్ ఆఫ్ టీడీపీ అండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన లీడర్షిప్ లో వర్క్ చేయాలని చెప్పి, ఎందుకంటే నేను కార్పొరేట్స్ చూస్తూ ఉంటాను కదా, ఒక సిఇఓ కానీ లేదా వీపీస్ కానీ సార్ థింక్ చేసిన సార్ ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేస్తారు, కానీ సార్ కొంచెం ఇన్నోవేటివ్ థింక్ చేస్తారు. సో అది ఒకటి పడిపోయింది అనమాట. సో అట్లాగా నేను పాలిటిక్స్ లోకి రావడం కారణం చింతపూడి కాన్స్టిట్యున్సీ లో వాక్యం ఉండింది. సో నేను అనుకున్నాను సార్ నాకతో వర్క్ చేయాలి అనుకున్నాను. ఫస్ట్ టైం 2019 ఆ టైంలో ట్రై చేశాను, బట్ ఐ వాజ్ బిట్ లేట్. అలా అని చెప్పి నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ వెంట్ బ్యాక్ టు అమెరికా. సో అక్కడ నేను వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు పాండమిక్ వచ్చింది. పాండమిక్ వచ్చినప్పుడు అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఉండింది. సో నేను ఐ స్పెండ్ లాట్స్ ఆఫ్ మనీ పంపింగ్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ టు హెల్ప్ పీపుల్ హు ఆర్ నీడింగ్. ప్రైవేట్ టీచర్స్ కి శాలరీస్ రాకపోతే వాళ్ళకి శాలరీస్ ఇచ్చాను, ఆటో డ్రైవర్స్ కి వాళ్ళకి అప్పుడు ఏమి బిజినెస్ ఉండేది కాదు, వాళ్ళకి ఇచ్చాను, గ్రాసరీస్ ఇచ్చాను, మీడియా వాళ్ళకి హెల్ప్ చేశాను. సో ఇట్లాగా వేరియస్ పీపుల్ ని టచ్ చేసుకుంటూ నాకంటూ ఒక టీమ్ ని అక్కడ పెట్టాను, SRK టీమ్ అని. సో వాళ్ళు నేను యూఎస్ లో ఉండి వాళ్ళు నాకు రిక్వెస్ట్ వస్తే అది రివ్యూ చేసి పంపించేలా చేశాను. సో అలాగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. నేను తర్వాత సర్వీస్ చేసుకున్న ఎవరైతే బాగుంటారు అని అన్నప్పుడు లోకల్లో ఉన్న చింతలపూడి నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి, ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలా సర్వీస్ తెచ్చుకొని, లోకేష్ గారు యువగలం అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా యాడప్ అయ్యి, సో అయ్యి తర్వాత మరి నాకు సీట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు మరియు ఉంగుటూరు శాసనసభ్యులు పස්සమట్ల ధర్మరాజు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఆర్టీసీ జోనల్ కమిటీ చైర్మన్, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టికలపూడి గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి కరటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవి, ఎన్డీఏ కూటమి మండలం ప్రెసిడెంట్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీలో హోమియో వైద్యాధికారి మాట్లాడుతూ ఈ హోమియో మందులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉచిత వైద్యం చేయబడుతుంది. పొంగే చికెన్ గున్యా వ్యాధులు అలాగనే రాకుండా ముందస్తు జాగ్రత్తలుగా ఈ హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని చెప్పారు. ఇక్కడ వైద్యం ఉచితంగా చేపడుతుందని, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరటం జరిగింది. ప్రగడవరం హోమియో హాస్పిటల్లో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను, చింతలపూడి మండలం. ఇక్కడ హోమియోపతి వైద్యం చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ అన్ని రకాల జబ్బులకు హోమియో చికిత్స చేయబడినది. పొంగు, మరి చికెన్ గునియా ఇవి రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా, అంటే ముందస్తు జాగ్రత్తకి కూడా మెడిసిన్స్ మేము సప్లై చేస్తాము. ఇక్కడ వైద్యం అంతా ఉచితంగానే, కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ హోమియోపతి వైద్యశాలకు వచ్చి వారి రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా తీసుకుంటారని కోరుచున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.